ఓం 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 నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం జై గురు. అందరికీ నమస్కారం. వెల్కమ్ ఆల్ ఫర్ టుడేస్ సత్సంగ. ఓకే, మనము భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము చూస్తూ ఉన్నాము. సో మనము క్రితం క్లాస్లో 5వ అధ్యాయంలో 10వ శ్లోకం వరకు చూసాము. ఇవాళ 11th వర్స్ 11వ శ్లోకము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ పంచమోऽధ్యాయః కర్మ సన్యాస యోగః. శ్రీ భగవానువాచ కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. సో పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు కర్మయోగము గురించి వివరిస్తున్నారు. ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? 11వ శ్లోకంలో కూడా కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. ఇది కూడా కర్మయోగమును గురించి చాలా అద్భుతంగా వివరించేటువంటి శ్లోకం. ఏం చెప్తున్నారు? కాయేన మనసా బుద్ధ్యా కేవలైః ఇంద్రియైః అపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. ఇది యాక్చువల్ గా కానీ చూస్తే ఈ అధ్యాయం పేరు కర్మ సన్యాస యోగం. శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశిస్తున్నటువంటిది కర్మయోగం. ఇది మనం చూస్తున్నాం గత 4-5 శ్లోకాలుగా. కర్మయోగము గురించి చాలా చాలా ఇన్ డీటెయిల్డ్, చాలా డెప్త్ గా చక్కగా మనం అందరం అర్థం చేసుకునేటట్టుగా ప్రతి శ్లోకంలో కూడా చెప్తున్నారు. క్రితంసారి మనం చూసాం బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్ర మివాంభస. బ్రహ్మణి ఆదాయ, ఎవరైతే సమకల కర్మలన్నింటినీ కూడా భగవంతుని యందు అర్పణము గావించి సంగం త్యక్త్వ, ఆసక్తిని విడిచి త్యజించి కర్మలను ఆచరిస్తున్నాడో ఆయనకు లిప్యతేన సహ పాపేన, ఆయనకి ఏ రకమైనటువంటి పాపములు కూడా నా లిప్యతే అంటవు అనేటువంటి విషయాన్ని ముందు శ్లోకంలో విశదీకరించారు. లిప్యతేన సపాపేన అనేటువంటి దాన్ని చెప్పారు, అంటే కర్మలు అంటవు. అయితే ఎందుకు యస్మాత్, ఎందుకు అంటవు, ఎలా అంటవు? ఆ కర్మయోగికి ఎందుకు అంటటం లేదు? నా లిప్యతే అన్నారు కదా, పాపములు అంటటం లేదన్నారు కదా. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఎలాగా? పద్మపత్రం ఇవాంబస. ఎలాగైతే ఈ తామరాకు ఈ పద్మపత్రము నేటి బిందువుల్లో ఉన్న అంబస నీళ్లలో ఉన్నప్పటికీ కూడా బురదలో ఉంటుంది. ఆ బురద అంటదు, ఆ నీరు అంటదు. అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ చేశాం. పద్మపత్రం ఇవాంబస. ఏ రకంగా అయితే
జల బిందువులచే పద్మపత్రము వలె, జల బిందువులు పద్మపత్రమును తాకకుండా ఎలా ఉంటాయి, దాని మీద అంటుకోకుండా ఎలా ఉంటాయో మనం చూస్తుంటాం. తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని అంటూ ఉంటాం. సో ఆ తామరాకు మీద నీటి బిందువు పడినప్పటికీ కూడా దాన్ని అంటుకోదు, వెట్ చేయదు, సర్ఫేస్ టెన్షన్ వల్ల. సైన్స్ కూడా మనకు తెలుసు. ఆ బిందువు ఏర్పడుతుంది, దాని మీద అంటది. ఉదాహరణకి మనం మెర్క్యూరీ పెట్టుకుంటే ఆ మెర్క్యూరీ అంటుకోదు, ఎక్కడా కూడా బిందువుల్లాగా అయిపోతుంది, వెట్ చేయదు. మామూలుగా అయితే మనకి నూనె అంటుకుంటే జిడ్డు వదలదు, అలాగే వ్యాజిలైన్ పెట్టుకున్నా జిడ్డు వదలదు, నెయ్యి పట్టుకున్నా జిడ్డు వదలదు. సో బాగా పట్టుకొని బంకలాగా తయారవుతూ ఉంటుంది. కొబ్బరి నూనె రాసుకున్నా, ఏది రాసుకున్నా ఆ బంక, జిడ్డు ఇలాంటివన్నీ పట్టుకుంటాయి. కానీ అదే బిందువు, నీటి బిందువు మనం మామూలుగా తడికి చేతికి మీద పెట్టుకుంటే తడి చేస్తుంది, వెట్ అయిపోతుంది. క్లాత్ పెట్టుకుంటే వెట్ అయిపోతుంది. కానీ పద్మపత్రం మీద, ఆ తామరాకు మీద పెడితే మాత్రం అది అంటదు. సిమిలర్ గా చాలా అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్. లిప్యతేన సపాపేన, ఎవరైతే ఈ కర్మలన్నింటినీ కూడా బ్రహ్మణి ఆదా ఈశ్వరార్పణంతో చేస్తూ సంఘం త్యక్వ, దాని యందు ఆసక్తిని మమకారాన్ని విడిచి చేస్తారో వాళ్ళకి పాపము అంటదు అనేటువంటి చెప్పారు. సో చాలా డీటెయిల్డ్ గా మనం చూసాం. అయితే ఎందుకు అంటదు ఇంకొంచెం ఇంకా ఇంకా చాలా స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పరమాత్మ. ఎందుకంటే అర్జునుడికి అడిగినటువంటి క్వశ్చన్ ఏమడిగాడు ఆయన, కర్మ సన్యాసము వర్సెస్ కర్మయోగం. దీని పేరే కర్మ సన్యాసం, కానీ కర్మయోగం విశిష్టత ఏం చెప్పారు, కర్మయోగం విశిష్టం చెప్తూ అంటే ఎంత గ్రాడ్యువల్ గా, ఇట్స్ లైక్ చాలా జాగ్రత్తగా కర్మయోగము నుంచి కేవల కర్మ, కేవల కర్మ నుంచి నైష్కర్మ, కర్మము లేనటువంటి స్థితి అకర్మ, కర్మ అకర్మ వైపు తీసుకెళ్ళాలి. కర్మ చేస్తున్నా కర్మ లేదు, కర్మ అంటదు, నేను కర్మ చేయటం లేదు, కర్మ చేయటం లేదు కాదు, అసలు నాకు కర్తృత్వమే లేదు అనేటువంటి దాన్ని బాగా పట్టుకోవాలి, దాని వైపు తీసుకెళ్ళగలగాలి. సో అది పట్టుకోవాలి, అర్థం కావాలి అని అంటే చాలా దాన్ని చాలా కొంచెము జాగ్రత్తగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అది చెప్తున్నాడు అర్జునుడికి పరమాత్మ చెప్తున్నారు. ఎందువల్ల అంటే ఇక్కడ అవతారం ఏంటంటే ఏవ తస్య కర్మణ స్యాత్ యస్మాత్, ఆ కర్మ కేవలం అంతఃకరణ శుద్ధి అనేటువంటి ఫలమే తప్ప ఎందుకు ఆ అంటుకోవు, నా లిప్యతే అంటే ఎందుకు అంటుకోవు అని అంటే ఇంకొంచెము దాన్ని ఇంకా కొంచెం పరిశీలనాత్మకంగా, తులనాత్మకంగా దాన్ని విశేషించి పరమాత్మ చెప్తున్నారు, శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నారు, యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధ. ఇక్కడ కూడా సంగం త్యక్త్వా, పైన కూడా వచ్చింది బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా, మళ్ళీ రిపీట్ అవుతున్నది. అంటే సంగము అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ అనేటువంటి చెప్తున్నారు. సంగము అంటే అది పరిశీలన. సంఘం ఇంపార్టెంట్ అంటే దాంతో కూడిపోయి ఉండడం అనేటువంటిది కాదు, అసలు అటాచ్మెంట్ ఏ రకంగా మనిషిని బంధిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. యోగినః, యోగి కర్మ కుర్వంతి, ఇక్కడ కర్మ చేయడం అనేటువంటిది ఉన్నది విషయం, కర్మ చేయకపోవడం అనేటువంటిది లేదు, కర్మ అనేటువంటిది ఉంది. మనం ఎందుకంటే కర్మ చెయ్యకుండా ఉండలేము. పొద్దున లేచింది మొదలు చాలాసార్లు మనం చెప్పుకున్నాము, కర్మ అనేటువంటిది వీఆర్ యాజ్ ఇఫ్ వీఆర్ ఫోర్స్డ్ ఇంటూ డూయింగ్ కర్మ, యాక్షన్. కానీ ఇక్కడ యాక్షన్ అనేటువంటిది షుడ్ లీడ్ టు యాక్షన్ లెస్నెస్. కర్మ కర్తృత్వము లేకుండా ఉండడం ఎలాగా, కర్మ చేయటం లేదనేటువంటిది ఉండడం ఎలాగా, ఇదే అర్థం చేసుకోవాలి మనం. కర్మ జరుగుతుంది కానీ కర్మ నేను చేయటం లేదు, నా యందు కర్తృత్వం లేదు, నేను కర్మ యందు తగులుకొనకుండా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం. ఏం చెప్తున్నారు, యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. యోగినః అంటే ఎవరు యోగులు? యోగులు అని అంటే మనం మామూలుగా యోగము అనేటువంటి శబ్దానికి మనకు ఉన్నటువంటి అర్థం ఏమిటి, హఠయోగం అంటే పొద్దున్న ప్రాణాయామం చేసేటువంటి వాళ్ళు, లేకపోతే కాళ్ళు చేతులు బాగా ఆసనాలు వేసేటువంటి వాళ్ళు, బాగా ఇంకా బాగా ధ్యానం చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ యోగులే. వీళ్ళందరూ కూడా యోగుల కింద వీళ్ళందరినీ పరిణమిస్తూ ఉంటాం. యోగులందరికీ కూడా వాళ్ళని పరిగణనలోకి తీసుకుంటూ ఉంటాం. ఈ హఠయోగులు అంటే మరి కంప్లీట్ గా ఫ్లెక్సిబిలిటీ, ఒక 84 ఆసనాలు, చాలా మత్స్యాసనం, కూర్మాసనం, ఏవో రకరకాలైనటువంటి ఆసనాలు. ఆ యోగము కాదు, ఆ యోగి అంటే కాంప్రహెన్సివ్ ట్రిటైజ్ ఆఫ్ యోగా. యోగా అంటే మనం ఏం మాట్లాడుకుంటాము అంటే పతంజలి చెప్పినటువంటి రాజయోగం.
రాజయోగము అని అంటే మళ్ళీ దాంట్లో ఒక 8 లింబ్స్ ఆఫ్ యోగా. 8 లింబ్స్ ఆఫ్ యోగాలో ఏమిటి? అష్టాంగ యోగా విధానము అని అన్నాము. అష్టాంగ యోగంలో ఏమిటి? 8 స్టెప్స్, 8 లింబ్స్, 8 పాదములు. ఏమిటది? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ. అంతవరకు మనకు అర్థం అవుతున్నది. మనకు బాగా యమ నియమంలో అంటే సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సర్టెన్ రిస్ట్రిక్షన్స్, సర్టెన్ థింగ్స్ టు డూ, సర్టెన్ థింగ్స్ నాట్ టు డూ. అహింస, సత్యము, ఈశ్వర ప్రణిధానము, సంతోషము, శౌచము, ఇట్లా చెప్పారు. ఒక 10 కమాండ్మెంట్స్ లాగా అనమాట. సో యమ నియమములు, సర్టెన్ రూల్స్ టు డూ. అహింస పాటించాలి, సత్యముగా ఉండాలి, అస్థేయము, ఎవరి ధనమును ప్రలోభపడి దాన్ని తీసుకోరాదు, అలోలత్వం అంటే లోభత్వం పడకుండా ఉండడము. ఇలాగ కొన్ని రూల్స్ ఉన్నాయి. అహింస, సత్యము అనేటువంటిది, బ్రహ్మచర్యము, ఈశ్వర ప్రణిధానము, అలాంటి రూల్స్. అలాగే సత్యము, సంతోషము, శౌచము, తపస్సు, ఈశ్వర ప్రణిధానము అనేటువంటిది నియమములు. అవి నియమములు ఇందాక చెప్పినటువంటి యమలు. అదే ఫస్ట్ 2 స్టెప్స్ ఆఫ్ దిస్ యోగా. సో యమ నియమములు అనేటువంటివి యోగములో ఉండేటువంటి ప్రాథమికంగా అందరూ చేయవలసినటువంటిది. సో అది యమ నియమ. అలాగే ప్రాణాయామ ఈజ్ ఎ ఫిజికల్ థింగ్ విచ్ వి ప్రాక్టీస్. ప్రత్యాహారము అని అంటే విత్డ్రాయల్ అంటే ప్రాపంచిక చింతనల నుంచి కొంత అంత పరిశీలనలోకి వెళ్ళడం. యమ నియమ, ఆసన 3వ స్టెప్ ఉన్నది. ప్రాణాయామ అనేటువంటిది, ప్రత్యాహారం అనేటువంటిది 5, ధారణ, ధ్యాన, సమాధి. సో 6, 7, 8. ధారణ అంటే కాన్సన్ట్రేషను, ధ్యానము అంటే మెడిటేషను, సమాధి అని అంటే ఈక్వానిమిటీ అంటే సమత్వము. బుద్ధి అనేటువంటిది సమత్వము నందు ఎస్టాబ్లిష్ అవ్వడము. అది యోగము, ఇది యోగము. సో ఆ యోగము అని అంటే ఇక్కడ చెప్తున్నటువంటిది ఇవన్నీ కూడా కర్మయోగమునందు కర్మయోగికి అనుష్ఠించవలసినటువంటివి. కర్మయోగి వీటినన్నింటినీ కూడా చేస్తూ ఉంటాడు. అలాంటి యోగిన ఈ యోగము ఎప్పుడైతే ఇంతకు ముందు చెప్పినటువంటి కర్మయోగి ఎవరు? బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా ఇట్లాంటివన్నీ చేస్తూ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి యోగిన, ఈ యోగి ఏం చేస్తాడు అని అంటే కర్మ కుర్వంతి, ఈ కర్మను కుర్వంతి కర్మను చేస్తాడు. ఎలా చేస్తాడు? సంగం త్యక్త్వా, ఇంతకు ముందు చెప్పినట్టుగానే, అంటే ఫలాసక్తిని విడిచి, సంగం త్యక్త్వా ఫలమునందు ఆసక్తిని విడిచిపెట్టి, మమకారము లేకుండా ఫలాసక్తిని విడిచిపెట్టి, సంగం త్యక్త్వా కుర్వంతి కర్మ ఆత్మశుద్ధయే. ఈ పదాలను కొంచెం జాగ్రత్తగా పట్టుకుందాం, అర్థం చేసుకుందాం. ఎందుకంటే శ్రవణ మననాదులే మనకు ముఖ్యం. దాన్ని మనం ధ్యానంలోకి తీసుకెళ్ళాలి. శ్రవణ మననాదులు ధ్యానంలోకి తీసుకెళ్ళాలి. సో ఏం చెప్తున్నారు అక్కడ? కేవలం ఈ కర్మ కుర్వంతి యోగిన, కర్మ కుర్వంతి త్యక్త్వా సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. ఏంటి దాని ఎందుకు పొందేటువంటి ఫలితం ఏంటి? అది ఎలాగొస్తుంది అని అంటే ఆత్మశుద్ధయే. ఇక్కడ ఆత్మశుద్ధి అని అంటే మనం ఏమనుకుంటాము? ఆత్మ అనంటే నేను తెలుసుకునేటువంటి వాడు, ఎరుక, ఆ దృష్టితో ఇక్కడ కాకుండా ఆత్మశుద్ధి అంటే ఇక్కడ ఏమిటి అని అంటే అంతఃకరణ శుద్ధి. ఇక్కడ ఆత్మ అనంటే అంతఃకరణముగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా శంకరాచార్యుల వారు కూడా చెప్తారనమాట. సో కర్మయోగులు ఫలాసక్తిని విడిచిపెట్టి అంతఃకరణ శుద్ధమగుట కొరకై, ఆత్మశుద్ధి అంటే ఆత్మయందు మలినం పట్టింది. ఏమిటి? ఆత్మయందు తనను తాను తెలుసుకోకుండా ఉండేటట్టుగా ఆ ఆత్మ అనేటువంటిది అహమైంది. ఆత్మ అనేటువంటిది అంటే అహం అంటే అహం కరోతి ఇది అహంకార. అహం అనేటువంటిది ఏమైంది? ఆత్మ అహమైంది. ఆ అహం కాస్త అహంకారమైంది. అంటే నేను చేస్తున్నాను. అహంకారము అంటే మమకారము, కర్తృత్వము, భోక్తృత్వము, నేను, నాది అనేటువంటిది దాని మీద వచ్చి పడింది. ఎందువల్ల వచ్చి పడింది అనేటువంటిది మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అజ్ఞానము, మాయ, అవిద్య, అలాంటి వాటి వల్ల ఈ అహంకారం వచ్చి నేను చేస్తున్నాను అనేటువంటిది పడింది. సో ఈ అహంకారం తొలగాలి. ఎలా తొలగాలి అని అంటే ఎప్పుడైతే కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా, ఎప్పుడైతే సంగము విడిచిపెట్టి సంగము లేకుండా కర్మలు చేస్తావో, నీ చేత చేయబడుతుందో, అప్పుడు ఏమవుతుంది అంటే ఆత్మశుద్ధి అనేటువంటిది వస్తుంది. అందుకనే చిన్న చిన్న శ్లోకాల్లో చెబుతా, భాండ శుద్ధి లేని పాకమేలా,
ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, భాండ శుద్ధి లేని పాకమేలా అన్నారు. ఆత్మశుద్ధి లేని ఆచారం, ఆచారాలు చేస్తూ ఉంటాం, మెకానికల్ గా చేస్తూ ఉంటాం. మా అమ్మమ్మ చెప్పింది, మా అమ్మ చెప్పింది, అందువల్ల నేను ఇలా చేస్తాను అనేటువంటి దాని బదులు దాంట్లో కొంచెము వివేకాన్ని జొప్పించాలి. ఎందుకంటే కర్మ ఎప్పుడూ కూడా మనని లిబరేట్ చేయదు, కర్మ ఎప్పుడూ కూడా ముక్తి ఇవ్వదు. కర్మ అందుకనే చాలా జాగ్రత్తగా గమనించాలి. కర్మ ఎవ్రీ యాక్షన్ అంటే కర్మ అనేటువంటిది అసలు ప్రకృతి జనితం. కర్మ ప్రకృతి ప్రేరేపిస్తుంది. పొద్దున్న లేవగానే మనసే ప్రకృతి, చాలాసార్లు చెప్పుకున్నాం, మనసే ప్రకృతి. సో మనస్సులో సంకల్ప వికల్పములు, మనస్సులో వచ్చినటువంటి ఆలోచనలు, మనసులో వచ్చినటువంటి కదలికలు మనని కర్మ వైపు ప్రేరేపిస్తుంది. అది తినాలి, పొద్దున్న లేవగానే మనం చేసే పని పేపర్ చదవడము, లేకపోతే అలా పని చేయడము, లేకపోతే అల్లవాడికి ఫోన్ చేయడము, లేకపోతే టీవీలో ప్రోగ్రామ్ పెట్టుకోవడము, లేకపోతే పొద్దున్నే విష్ణు సహస్రనామం వినడము, లేకపోతే ఇది కూర్చోవడము, కాఫీ తాగడము, నడుస్తాడని వాకింగ్కి వెళ్ళడము, ఇవన్నీ కర్మలే. ఇవన్నీ కర్మ. కర్మ అనేది కూర్చోవడం కూడా కర్మే, మాట్లాడడం కర్మ, వినడం కర్మ. ఏది చేసినా కర్మే, ఏది చేసినా కర్మ, యాక్షన్. యాక్షన్స్ అనేటువంటిది ఎవరి చేత ప్రేరేపించబడుతున్నది అని అంటే మనస్సులో వచ్చేటువంటి సంకల్పముల చేత కర్మ ప్రేరేపించబడుతున్నది. ఈ కర్మ మనని విడిచిపెట్టదు ఎప్పుడు కూడా. నాకు పుణ్యం కదండి, లేకపోతే మనము విష్ణు సహస్రనామం వింటాను, లేకపోతే లలిత సహస్రనామం చేస్తాను, లేకపోతే పూజ చేసుకుంటాను, లేకపోతే గుడికి వెళ్తాను, ఇవన్నీ కర్మలే అయినప్పుడు ఈ కర్మల యందు మనని ఎలా ముక్తి వైపు తీసుకెళ్తాయి? ముక్తి అంటే ఏంటి? విడివడి ఉండడం, విడివడి ఉండడం, కర్మయందు నుంచి విడివడి ఉండడం. ఎలాగా అంటే దీనికి చిన్న మెలిగి పెట్టారు పరమాత్మ. ఇక్కడ చెప్పారు పరమాత్మ, నువ్వు చేస్తూ ఉంటావు కర్మలు, నువ్వు ఆచరిస్తూ ఉంటావు, ఎందుకంటే నీకు కర్మ నుండి విముక్తి లేదు, కర్మ నుంచి తప్పించుకోలేరు ఎవరు కూడాను. దాంట్లో కాకపోతే మొట్టమొదటి ఏం చెప్పారు అని అంటే సంగం త్యక్త్వా, సంఘాన్ని వదిలిపెట్టు, దాని యందు అటాచ్మెంట్ వదిలిపెట్టు, దాని యందు తగులుకోవడం వదిలిపెట్టు. ఎప్పుడైతే అది చేసేవో సంగం త్యక్త్వా, ఎప్పుడైతే అలా చేస్తున్నావో, నీ చేత చేయించబడుతూ ఉంటుందో, అప్పుడు ఏమవుతున్నది? ఆత్మశుద్ధయే, ఆత్మ శుద్ధి అనేటువంటిది కలుగుతుంది, అంతఃకరణ శుద్ధి అనేటువంటిది కలుగుతుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నీకు భగవంతుడు కూడా ఏం చెప్పాడు? కర్మయందు అధికారం ఉంది, కర్మణ్యే వాధికారస్య మా ఫలేషు కదాచన. ఫలమయందు నీకు అధికారం లేదు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కర్మయందు నీకు అధికారం కలదు. అధికారము ఇన్ ది సెన్స్ అంటే యు ఆర్ బౌండ్ టు డూ, యు ఆర్ బౌండెడ్ బై కర్మాస్, యు ఆర్ బౌండెడ్ బై యువర్ యాక్షన్స్. నీకు తప్పదు. నువ్వు పుట్టేవు అని అంటే నీకు ఆకలి తప్పదు, నీకు ఆకలి వేస్తుంది అని అంటే అన్నం తినక తప్పదు, అన్నం సంపాదించుకోవాలి అని అంటే ఏదో పని చేయక తప్పదు. ఇలాగ నీకు మామూలు ఖాళీగా ఉండలేవు కాబట్టి ఏదో చదువనో, పననో, ఉద్యోగమనో, ఏదో నేర్చుకోవడమనో, సివిల్ ఇంజనీరింగ్ చేయడమో, డాక్టరేట్ చదవడమో, అంటే నీ ఉపాధి నీకు తప్పదు. ఈ ఉపాధి అని అంటే దేహము అనేటువంటిది ఈ జీవుడికి వచ్చినటువంటి ఉపాధి దాంట్లో ఉంటాడు, దాంట్లో ఒక ఇల్లు, సంసారము అనేటువంటిది ఉంది, దాంట్లో తగులుకొని ఉన్నాడు. సో దాంట్లో తగులుకొని ఉన్నానన్న విషయం తెలుసుకోకుండా అదే నేనుగా వీడు బతుకుతూ ఉంటాడు. అదే నేనుగా బతికితే అవన్నీ కూడా అంటే నేనే దేహము, నేనే మనస్సు, నేను బాధపడుతున్నాను, నేను చిక్కులు కొని తెచ్చుకుంటున్నాను అనేటువంటి దాంతోనే తగులుకొని ఉంటాడు. ఇంకా అంతఃకరణ శుద్ధి అనేటువంటిది ఎలా వస్తుంది అని అంటే ఫస్ట్ ఏం చెప్పారు ఆయన? సంఘం త్యక్త్వా, సంఘాన్ని వదిలిపెట్టు, దాని మీద అటాచ్మెంట్ వదిలిపెట్టు. అటాచ్మెంట్ ఎలా వదులుతానండి? అంత సులభం కాదు కదా. ఎందుకు వదలలేకపోతున్నాడు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనము వి హావ్ నాట్ అండర్స్టూడ్ హూ వి ఆర్. నేనెవరో ముందు నాకు తెలియకపోవడం వల్ల ఇది పట్టుకొని తగులుకున్నది, ఇది పట్టుకొని దీని యందు చిక్కుకొని ఉన్నాము. ఏమిటి అని అంటే మనకి అంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు ఆయన? పద్మపత్ర మివాంబస, తామరాకు మీద నీటి బొట్టు. సో నీటి బొట్టు పడిన తామరాకుకు అంటుకోవటం లేదు. అంటే పద్మమునకు, ఆ కలువ పువ్వుకు ఎవరితో సంబంధం ఉంది? నీటిలో ఉంది కాబట్టి నీటితో సంబంధమా? లేకపోతే ఆ వాటర్ వచ్చి దాని మీద పడుతున్నది కాబట్టి వాటర్తో సంబంధమా?
లేకపోతే అక్కడ చుట్టూ బురద ఉంది, ప్రకృతి ఉంది, దాంతో సంబంధమా? అంటే ఇన్ఫాక్ట్ మనం కానీ దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ ఆ తామర మొగ్గ ఎప్పుడు విడుతుంది? సూర్యరశ్మి పడగానే విడుతుంది. దాని పోషణ అనేటువంటిది దేని మీద ఆధారపడింది? సూర్యరశ్మి మీద ఆధారపడింది. సూర్యరశ్మి లేకపోతే అది ఆహారాన్ని తయారు చేసుకోలేదు. దాంట్లో ఉండేటువంటి ఆ శక్తి లేకపోతే ఆ కింద ఉండేటువంటి నీటి నుంచి, భూమి నుంచి ఆ నీరుని తీసుకోలేదు. దాని హరితము అనేటువంటిది లేకపోతే ఆ కిరణజన్య సంయోగ క్రియ జరగదు. దానివల్ల దాంట్లో ఆహారం దొరకదు. ఆహారం దొరకకపోతే అది విచ్చుకోకపోతే అది చనిపోతుంది. అంటే యాక్చువల్ గా పద్మమునకు ఆ నీటితో సంబంధం లేదు. దానికి ఆ బురదతో దేనితో సంబంధం లేదు. దేనికి ప్రైమరీ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సన్ రే, సూర్యుడితోనే సంబంధం. అలాగా ఈ జీవుడుగా ఉండేటువంటి వాడు అంటే నేను ముందు జీవుడినే కదా, ఆ జీవుడు అనేటువంటిది అయితే అర్థం అవుతున్నది. ఈ జీవుడికి దేహం అనేటువంటిది ఉంది. ఈ దేహంతో సంబంధమా జీవుడికి? లేకపోతే జీవుడికి మనస్సుతో సంబంధమా? లేకపోతే బుద్ధితో సంబంధమా? లేకపోతే ఆహారంతో సంబంధమా? దేనితో సంబంధం? అంటే మనం రాంగ్లీ ఏమనుకుంటామంటే మనము మనస్సుతో నేనే ముందు దేహంతో సంబంధం. నేను దేహము అని అనుకుంటున్నాం. ఎందుకంటే దేహాన్ని పోషించాలి, దేహాన్ని బాగా పెంపొందించాలి, దేహాన్ని బాగా బిల్డ్ చేయాలి, కండలు బాగా పెంచుకోవాలి అనేటువంటిది ముందు దేహం. దేహ దారుఢ్యంగా ఉండాలి. ఎందుకంటే నేను దేహం అనుకొని ఉన్నాం కాబట్టి. తర్వాత ఏం చేయాలి? మనస్సుతో సంబంధం. మనస్సుతో కూడా పెట్టుకుంటాడు సంబంధం. మనస్సు బాగా బిల్డ్ చేయాలి, మనస్సు బాగా తెలివిగా చేయాలి. బుద్ధితో సంబంధం పెట్టుకుంటాడు. నేను తెలివైన వాడిని అనుకుంటాలి, మంచి ఆలోచనలు ఉండాలి. అంటే తనది కాని వాడితో తన సంబంధం పెట్టుకుంటాడు. అంటే ఏదైతే తాను కాదో వాటితో సంబంధం పెట్టుకోవడమే అజ్ఞానం. అంటే రాంగ్ నోషన్, రాంగ్ అండర్స్టాండింగ్. అంటే సరి అయినటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఈ సంబంధం వల్ల ఈ సంబంధం చెడిపోయింది అనమాట. అంటే మనకి బికాజ్ వి రాంగ్లీ అండర్స్టూడ్ విత్ హూమ్ వి షుడ్ అసోసియేట్. మన మిత్రత్వం అనేటువంటిది సరిగ్గా మనం చేసుకోకపోవడం వల్ల మనకి ప్రాబ్లం వచ్చింది. కానీ అసలు జీవుడు అంటే దేహము పెరగాలి అని అంటే, దేహము పెంపొందించాలంటే ఏంటి ముఖ్యమైనటువంటి కారణము? సంకల్పము, శక్తి. సంకల్పము. మనస్సు పనిచేయాలంటే ఏంటి కారణము? ఆ సంకల్పము. బుద్ధి పనిచేయాలంటే ఏంటి? ఆ సంకల్పము. ఆ సంకల్పమే తెలివి, ఎరుక, చేతన, కాన్షియస్నెస్. కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. మళ్ళీ అదే పాయింట్ చెప్తున్నాను. బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఆర్ డోంట్ థింక్ అదర్వైజ్. కొంచెం జాగ్రత్తగా వినాలి. ఎలాగైతే ఈ తామర మొగ్గకి సూర్యునితో సంబంధమో, ఎందుకు అని అంటే దాని మనుగడకు సన్ ఇస్ ద ప్రైమరీ రెస్పాన్సిబుల్. సన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. వితౌట్ సన్ దెర్ ఇస్ నో క్రియేషన్. వితౌట్ సన్ దెర్ ఇస్ నో ఫుడ్. వితౌట్ సన్ దెర్ ఇస్ నో ఎగ్జిస్టెన్స్. అది అర్థమైంది కదా మనకి. సిమిలర్లీ ఈ ఈ జీవికి, ఉనికికి, ఈ కారణమునకు, ఎగ్జిస్టెన్స్, ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? జీవుడే చైతన్యముగా ఉండేటువంటి ఆత్మ. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అంటే ఆ పరమేశ్వరుడి నుంచి, ఈశ్వరుడి నుంచి, పరమాత్మ నుంచి ఒక అంశగా వచ్చినటువంటి ఆత్మ. ఆ ఆత్మే నేను. ఆ చైతన్యము, ఆ జీవ చైతన్యమే wrongly it is getting attached to body, mind and intellect and all these things, and it becomes the jiva bhava. It becomes the నేను జీవుడను, నేను దేహమును అనేటువంటి భావన వచ్చింది. సో ఈ చైతన్యము లేకపోతే దేహమే లేదు, పెరగదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ when the baby is born, ఎక్కడి నుంచి వస్తున్నది? ఒక చైతన్యము, it has started its life journey. ఆ చైతన్యము లేకపోతే దేహం పెరగదు, మనస్సుకి ఉనికి లేదు, ఇంటెలెక్ట్కి అసలు ఎగ్జిస్టెన్సే లేదు, భావనలు అనేటువంటిది కలగనే కదలదు. ఎందుకంటే గాఢ నిద్రలో చైతన్యావస్థుడుగా ఉండేటువంటి వాడికి గాఢ నిద్రలో దేహము లేదు, మనస్సు లేదు, చైతన్యం, భావనలు లేవు, ఏమీ లేవు. కానీ మెలకువ రాగానే ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. మనస్సు పనిచేస్తున్నది, బుద్ధి పనిచేస్తున్నది, మెలకువ రాగానే. సో మెలకువ రాగానే ఈ ఆత్మ చైతన్యం కాస్త
జీవ చైతన్యం అయిపోయి, జీవ చైతన్యం అహంకారం అయిపోయి, అహంకారము బాడీ మైండ్ యొక్క కాంప్లెక్స్ తో తగులుకున్నది. అక్కడ ఏమైంది? మర్చిపోయాను నేనెవరో, నేను మర్చిపోయాను. నేనెవరో మర్చిపోయి నేను కాని దాంతో నేను రిలేషన్ పెట్టుకున్నాను. అందుకనే అది అజ్ఞానము. కానీ ఎప్పుడైతే నేను ఎవరో నాకు తెలిసిందో, నాకు సరి అయినటువంటి అవగాహన వస్తున్నది. సరి అయినటువంటి అవగాహన వచ్చి అప్పుడు నేను కర్మయందు తగులు కొనకుండా, అంటే నా ద్వారా కర్మలు జరుగుతున్నాయి, కానీ నేను కర్మకు సాక్షినే తప్ప కర్మ చేసేటువంటి వాడిని కాను అనేటువంటిది అర్థం అవుతుంది. దీన్ని ఇంకొంచెం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఫ్యాన్ ఎగ్జాంపుల్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఎగ్జాంపుల్ ఉంది. మనము స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరిగింది. ఫ్యాన్ తిరిగిందా, ఎలక్ట్రిసిటీ తిరిగిందా? ఫ్యాన్ ఉన్నప్పుడు ఈ ఫ్యాన్ ఇట్ ఈజ్ ఏ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్. ఈ ఫ్యాన్ తిరుగుతున్నది, స్విచ్ వేసాము, అందులో ఒక పవర్ పంపించాము, ఎలక్ట్రిసిటీ పంపించాము, లేకపోతే ఆ ఎనర్జీ వెళ్ళింది. ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ దాన్ని ఆ మెకానికల్ ఎనర్జీగా తిరుగుతున్నది. అది ఉండడం వల్ల ఫ్యాన్ తిరుగుతున్నది తప్ప ఎలక్ట్రిసిటీ తిరగటంలే. ఎలక్ట్రిసిటీ తిప్పేదే కానీ తిరిగేది కాదు. సిమిలర్గా ఈ లోపల ఉండేటువంటి చైతన్యము అన్నిటికీ ఆధారముగా ఉండి తిప్పుతున్నది తప్ప అది తిరగటం లేదు. ఆత్మ ఉండడమే దాని పని, తెలుసుకోవడమే దాని పని. ఇట్ ఈజ్ ద ఎగ్జిస్టెన్స్, దట్ ఈస్ ద సత్, అండ్ ఇట్ ఈస్ ద చిత్. ఉండడము, తెలుసుకోవడము. ఉండి తెలుసుకుంటున్నటువంటి చైతన్యము మిగిలిన వాటినన్నిటినీ కూడా తిప్పుతున్నది, దేహాన్ని పోషిస్తున్నది. అంతేగాని అది కదలటం లేదు, అది ఏమి మార్పు చెందటం లేదు. ఏది మార్పు చెందుతున్నది? ఎలాగైతే ఈ ప్రకృతిలో ఉండేటువంటి శక్తి సంకల్పం నేను, ఈ చేతనకి ఒక సంకల్పం ఉన్నది, ఒక శక్తి ఉన్నది. సో సంకల్పము, శక్తి, విల్ అండ్ ఎనర్జీ. ద విల్ అండ్ ఎనర్జీ ఈజ్ మేకింగ్ ద థింగ్స్ హ్యాపెన్. అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ దిస్ టూ. అది నేను. అది ఎప్పుడైతే ఆ ఆంతరికమైనటువంటి సంబంధం అర్థమైందో, దట్ ఈస్ ద ఇన్హెరెంట్ బాండ్. ఇన్హెరెంట్ తెలియకుండానే ఈ జీవుడకు ఆత్మతో సంబంధం తప్ప దేహంతో సంబంధం లేదు, మనస్సుతో సంబంధం లేదు. దే ఆర్ ఓన్లీ ద ఇన్స్ట్రుమెంట్స్. కత్తి ఉన్నది, కత్తి పండును కోస్తున్నది, కాయగూరలను కోస్తున్నది, ఎవరినో హింసిస్తున్నది, ఎవరినో కత్తి పెట్టి పొడుస్తున్నది. బట్ ఆ కత్తికి ఏమైనా సంబంధం ఉందా? పొడవడం కానీ, కాయగూరలు తరగడం కానీ, లేకపోతే ఇది కానీ ఏం సంబంధం లేదు. బట్ ఆ కత్తికి జైలు శిక్ష వేస్తాడు ఎవడైనా? ఆ కత్తిని తీసుకెళ్ళి, అది జడము. అలాగే దేహము జడము, మనస్సు జడము. ఈ జడమైనటువంటి వాటిని పట్టుకొని నేను చేస్తున్నాను అనేటువంటిది ఎందుకు? అందుకని అది ఎప్పుడైతే తెలిసిందో, సంగం త్యక్వా, సంగం వదిలిపెట్టు. ఎలా వదిలిపెడతామండి? దాని మీద అటాచ్మెంట్ ఎలా వదిలిపెడతాము అంటే, యు హ్యావ్ రాంగ్లీ అండర్స్టూడ్. ఇంకా తెలుసుకున్న తర్వాత వదిలిపెట్టడం ఎంత సులువు అండి? తెలుసుకున్నాము, ఉన్నాము, ఉదాహరణకి ఇక్కడ వెళ్తున్నాము, అలా ఎదురుగుండా పెద్ద పాము కనిపించింది, పెద్ద పాము. ఆ పెద్ద పాము భయం వేసింది, బెదిరి వచ్చేసింది. ఎలా వదిలి, అమ్మో పాము భయం ఎలా పోతుంది? తెలుసుకుంటే పోతుంది. వెలుతురు తీసుకొచ్చి లైట్ చూసావు, లైట్ తీసుకోగానే అది పాము కాదు, తాడు, తెలిసింది. ఎప్పుడైతే తెలిసిందో భయం ఉందా? పోయింది. అలాగే ఎప్పుడైతే నేను జ్ఞానిని, నేను ఈ అజ్ఞానము చేత బంధించబడి ఉన్నాను అనేటువంటిది ఎప్పుడైతే అర్థమైందో, ఈ జ్ఞానమునందు నిలదొక్కున్నావో, నేను కర్తను కాదు, భోక్తను కాదు, నేను సాక్షిని అనేటువంటిది ఎప్పుడైతే మనకు అర్థమైందో, దెన్ ద రైట్ కనెక్షన్, ఆ ఈశ్వరుడితో నాకు విరదీరాని సంబంధం ఉంది అనేటువంటిది ఎప్పుడైతే మనకు అర్థమైందో, ఆ అజ్ఞానం తొలగిపోతుంది, ఆ మిథ్యా జ్ఞానం తొలగిపోతుంది. ఎండమావిలో మనం వెళ్తూ ఉంటాము, అలా వెళ్తూ ఉంటే ఎండమావిలో అలా కలుతుంటే నీళ్ళు అక్కడే ఉంది, జలం అక్కడే ఉంది, అగో అలక్కడ, ఇగో ఇప్పుడు ఇక్కడ మా పిల్లడికి పెళ్లి చేసేస్తే చాలు, ఇంక నేను హాయిగా భగవద్ధ్యానం చేసుకుంటాను, లేకపోతే ఇగో నాకు ఒక్క ప్రమోషన్ వస్తే చాలు, ఇగో నాకు ఇంకొక ప్రమోషను, లేకపోతే నేను ఇంక రిటైర్ అయిపోతే హాయిగా నేను ముక్కు మూసుకొని కూర్చొని ధ్యానం చేసుకుంటాను,
అది ఎండమావి, ఎదురుగుండా వెళ్తున్న కొద్దీ ఎండమావులే. ఇగో ఇంకొకటి ఇంకొక అయిపోయిందండి. ఇంకా ఇక హాయిగా మా పిల్లడికి పెళ్లి అయిపోయింది. ఇంక తర్వాత వాళ్ళకి ఒక పిల్లడు పుట్టించాడు. వాళ్ళు హాయిగా ఉద్యోగంలో సెటిల్ అయిపోయారు. ఇంకా వీరికి కోరికలు తీరవు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఇలా వెంట పడుతూనే ఉంటాయి. ఎండమావిలో నీటి బొట్టులా అలా పరిగెడుతూనే ఉంటాం. సో ఈ విద్యా జ్ఞానం నుంచి ఎప్పుడైతే మనం బయటపడ్డామో, మనది కానటువంటి జ్ఞానం, అంటే నేను ఎవరో తెలియనటువంటి జ్ఞానం, ఆ జ్ఞానము నందు బయటపడి ఎప్పుడైతే ఆ యోగమునందు ఎప్పుడైతే కుదురుకున్నావో, యోగిన, అది యోగం అంటే. యోగము అని అంటే కలయిక అనుకున్నాము. యోగము అని అంటే జ్ఞానము అని అనుకున్నాము. యోగము అని అంటే భక్తి అని అనుకున్నాము. ఇవన్నీ యోగ శబ్దాలే. యోగము అని అంటే పరమాత్మ కూడా, కృష్ణుడు కూడా 2-3 సార్లు చెప్పాడు ఇక్కడ. యోగ కర్మసు కౌశలం అన్నాడు. కర్మలను కుశలముగా చేసినటువంటి వాడు యోగి అన్నాడు. యోగం సమత్వం యోగ ఉచ్యతే అన్నాడు. 2 డెఫినేషన్స్ ఇచ్చాడు అద్భుతమైనటువంటి కృష్ణ పరమాత్మే. సమత్వం యోగ ఉచ్యతే, సమత్వం కలిగి ఉండడమే యోగం. సో ఆ యోగమునందు నిలదొక్కున్నటువంటి వాడు యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్వా ఆత్మశుద్ధయే. ఇప్పుడు ఎప్పుడైతే ఈ యోగము సిద్ధించిందో, యోగము అంటే ఈ కలయిక అనుకున్నాం, అదే జ్ఞానము అని అనుకున్నాం. ఎప్పుడైతే ఈ యోగము అంటే ఆ తెలివి, యోగము అని అంటే ఆ ఎరుక యందు ఎప్పుడైతే నిలబడ్డామో, ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం మన ఎగ్జాంపుల్స్, ఆ జీవుడుగా ఉండేటువంటి వాడు నేను ఆత్మస్వరూపమును, నాకు ఈశ్వరుడితోనే సంబంధం తప్ప నాకు ఈ ప్రకృతితో సంబంధం లేదు అనేటువంటిది ఎప్పుడైతే మనము అనుకున్నామో, ఆ సంఘం లేకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనికి ఈ సంఘం లేకుండా ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి? మనకి మామూలుగా కర్మ చేస్తే ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. మామూలు కర్మలు చేస్తే, ఎందుకంటే ఫలితం అనేటువంటిది ఆటోమేటిక్ గా ఇవ్వబడుతుంది. ఆటోమేటిక్ గా మనకి, ఎందుకంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, ఫలమందు నువ్వు ఆసక్తి పెట్టకపోయినా ఆ ఈశ్వరార్పితం, ఆ ఈశ్వరుడు అనేటువంటి వాడు కర్మ ఫలప్రదాత కాబట్టి కర్తురాజ్ఞేయ ప్రాప్యతే ఫలం వస్తుంది. కానీ ఈ కర్మ, ఏ కర్మ? సంగము లేకుండా ఎప్పుడైతే నువ్వు ఆ యోగిన కర్మ కుర్వంతి, యోగము అనేటువంటిది ఎప్పుడైతే చేసావో, దానివల్ల ప్రయోజనం ఏమిటి అని అంటే అంతఃకరణ శుద్ధి అని అన్నారు. సంగం త్యక్వా ఆత్మశుద్ధయే. ఆత్మశుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి అనేటువంటి దానంతటా అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. అయితే ఈ కర్మ ఎలా చేయాలి? మళ్ళీ ఈ కర్మ ఎలా చేయాలి? ఇంకా చెప్తున్నారు. ఆ సంగం త్యక్వా, సంగం అనేటువంటిది వదిలిపెట్టాం. సంఘం అనేటువంటిది లేదు మనకి. ఎందుకు అనంటే జ్ఞానం వల్ల జ్ఞానం తెలిసింది. నేను ఆత్మజ్ఞానిని, నేను ఆత్మను, ఆత్మస్వరూపాన్ని అనేటువంటి తెలిసింది. అయితే ఈ కర్మ ఇంకా ఏమైనా చెయ్యాలా? ఇంకేమైనా ఈ కర్మ అనేటువంటిది ఎలాగా అంటే, మొదటి లైన్ లో ఇంకా చెప్తున్నారు అనమాట. మొదటి లైన్ లో కాయేన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియైరపి, కేవలై అనేటువంటి పదాన్ని వాడారు. కేవలము ఇంద్రియైరపి కాయేన మనసా బుద్ధ్వా. ఇక్కడ దీన్ని ఎలా చెప్పాలి అని అంటే, కేవల కాయేన, కేవల మనస, కేవల బుద్ధ్యా, కేవలము. ఈ కేవలము అంటే కేవలము ఇంద్రియముల చేతను, మనస్సు చేతను, బుద్ధి చేతను, శరీరముల చేతను కర్మ జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. కేవలము మనస్సు చేతను, కాయము చేతను అనేటువంటిది ఈ కర్మలు జరుగుతున్నాయి. ఎలా తెలుసుకోవాలి అంటే అలా తెలుసుకోవాలి. ఏంటి కేవల శబ్దం ఏమిటి? ఇది చాలా టిపికల్ వర్డ్. దీనికి శంకరాచార్యుల వారే అద్భుతంగా చెప్పారు. ఇది చాలా కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకంటే కర్మ చేయాలి కదా మనము. కర్మ మనం చేయటం లేదు, మన వల్ల జరుగుతున్నది కదా. కానీ మనం ఏమనుకుంటున్నాం? కర్మ నేను చేస్తున్నాను అనుకుంటున్నాం. సో మన ప్రాబ్లం ఏంటి? కర్మ కాస్త కర్మయోగం అవ్వాలి. అంటే ఆ కర్మ నుంచి నేను విడిపడి ఉండాలి. ఈ కర్మ జరుగుతున్నది కానీ నేను చేయటం లేదు అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఆయన కృష్ణుడు చెప్తున్నాడు, నువ్వు అర్థం చేసుకో. కేవలై ఇంద్రియైరపి కేవలై కాయేన కేవలై మనస కేవలై బుద్ధ్యా కుర్వంతి కర్మ. అది యోగికి తెలుస్తుంది. ఏమిటి కేవలము అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, కాయేన దేహేన మనసా బుద్ధ్యా కేవలై అంటే మమత్వ వర్జితై
ఈశ్వరాయ ఏవ కర్మ కరోతి స మమ ఫలాయ ఇది మమత్వ బుద్ధి శూన్యై. ఇంత పెద్ద సమాసం ఉంది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే చూద్దాం. దీన్ని ఒక్కటొక్కటి పదం తెలుసుకుంటే చాలా అద్భుతంగా దీని అర్థం మనకు అర్థం అవుతుంది. ఏం చెప్తున్నారు అని అంటే కేవలై అని అంటే మమత్వ వర్జితై. మమత్వము, మమత్వము అని అంటే మమకారము లేకుండా, మమకారము లేకుండా. మమకారము అని అంటే మళ్ళీ అక్కడ ఇది సంగం త్యక్త్వ, సంగము అని అంటే అటాచ్మెంట్. ఇక్కడ ఇక్కడ కేవలము అని అంటే మమకారము లేకుండా, మమకారము అంటే ఆసక్తి, మమకారము అని అంటే దాని యందు ఒక అటాచ్మెంట్, లేకపోతే దాన్ని అది నేను చదువుతున్నాను అనేటువంటిది లేకుండా, అంటే మమకారము ఆసక్తి అనేటువంటిది దేని యందు లేకుండా కేవలై కాయేన కేవలై మనస కేవలై బుద్ధ్య. అంటే మమకారం అనేటువంటిది శరీరం మీద లేకుండా, మమకారం అనేటువంటిది మనస్సు మీద లేకుండా అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి ఇది అంటే దానికి ఈ ఈ మమకారం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మమకారము అని అంటే దాని మీద ఆసక్తి లేదా ఫలము లేదా దాన్ని పట్టుకొని ఉండడము. నేను నాది అని అనగానే, నేను అంటే నేను చేస్తున్నాను అంటే అక్కడ ఏమైంది? కర్తృత్వం వచ్చింది. మమకారము రెండు రకాలుగా ఉంటుంది. మమకారము అని అంటే అటాచ్మెంట్ కదా. ఈ మమకారం అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. అంటే ఏంటి? నేను నాది అనేటువంటిది అర్థం అవుతుంది మనం. నేను చేస్తున్నాను, నా కొరకు చేస్తున్నాను అనేటువంటిది వస్తుంది అక్కడ. నేను నేను చేస్తున్నాను అనేటువంటిది చాలా సహజంగా ఉంటుంది. నేను చేస్తున్నాను అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ వెరీ న్యాచురల్. ఎందుకనంటే అది ఇన్హెరెంట్లీ మనకు అలవాటు అయిపోయి వచ్చింది. ఇందాకలు మనం అనుకున్నాము, ఇందాకలు ఫ్యాన్ తిరుగుతున్నది అని అంటే ఎలక్ట్రిసిటీ తిప్పడం వల్ల ఫ్యాన్ తిరుగుతున్నది, అంతేగాని కరెంట్ తిప్పిందా ఫ్యాన్ ని అని అనుకున్నాము. కరెంట్ తిప్పలే, కానీ ఎవరు తిరిగారు? దాని ప్రెజెన్స్ లో ఇవి తిరిగింది. అలాగే ఈ చైతన్యము తాలూకా ప్రెజెన్స్ లో ఈ పనులు జరుగుతున్నాయి తప్ప అది తిరగటంలే, కానీ అది తిరిగినట్టుగా కనిపిస్తున్నది. అలాగే మనస్సు తిరిగినట్టుగా కనిపిస్తున్నది. కానీ ఎప్పుడైతే నీకు ఇది అర్థమైందో దాంతో ఏమైంది? ఆ మమకారము అనేటువంటిది దాని నుంచి విడిపోతుంది అనమాట. సో కేవలమైనటువంటి ఇక్కడ కేవలమైన మమకారము లేని దేహంతో, మనస్సు సంకల్పముతో మరియు బుద్ధితో, మమకార బుద్ధి లేని ఇంద్రియములతో కూడా, మమకార బుద్ధి లేని ఇంద్రియములతో కూడా. సో మమకారము ఇంద్రియములతోనూ మనస్సుతోనూ బుద్ధితోనూ పెట్టుకోకపోతే దాన్ని దాన్ని అర్థం చేసుకోవాలి? దాన్ని ఏదో ఒక ఆలంబన ఉండాలి కదా, దానికి ఏదో ఒకటి. అంటే దాని పని ఏమిటి అని అంటే ఎక్కడో చోటు వెళ్ళి తగులుకోవాలి, హుక్కప్ అవ్వాలి, దేంతో ఒకటి అటాచ్మెంట్ అవ్వాలి. ఇక్కడ ఏమన్నాము? దేహంతో అటాచ్మెంట్ వద్దు, నేను చేస్తున్నాను అనేటువంటి దాంతో అటాచ్మెంట్ వద్దు, మమకారం అనేటువంటిది వద్దు. ఎందుకంటే కేవలము చేయమన్నారు. ఈ కేవలము అని అంటే ఉండడమే. కేవలము అంటే ఇట్ ఈజ్ ఓన్లీ ప్యూర్ ఎగ్జిస్టెన్స్. కేవల ప్రాణాయామం అంటారు. కేవలము అని అంటే ట్రై టు బీ విత్ యువర్ ఓన్ సెల్ఫ్. కేవలము అని అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ కేవలము అనేటువంటిది ఇంకా అర్థం కావట్లేదు కదా, దాన్ని ఎలా చేయాలంటే దానికి హుక్ చేయాలన్నమాట. అంటే ఉదాహరణకి మనం మెమరీ ఉంటుంది. ఈ మెమరీని గుర్తు పెట్టుకోవాలంటే తాళాలు ఎక్కడ పెడుతున్నామో తెలియదు. ఇంటికి వస్తాము, తాళాలు అలాగే ఎక్కడో చోటు పడేస్తాము, ఆ టేబుల్ మీద పడేస్తాం. మళ్ళీ బయటికి వెళ్ళడానికి వెతుక్కోవాలంటే ఆ తాళాలను వెతుక్కోవాలి. సో దాని బదులు మనం ఏం చేస్తాము? దాన్ని ఎక్కడో ఒక ఐడెంటిఫైడ్ ప్లేస్ లో పెడతాం. అంటే ఎక్కడో కీ హోల్డర్ ఉంటుంది, తాళాలు రాగానే కీ హోల్డర్ కి పెట్టేస్తే మళ్ళీ ఆటోమేటిక్ గా మనం తీసుకెళ్ళి మెకానికల్ గా మళ్ళీ ఆ కీ హోల్డర్ నుంచి తీసుకొని మనం బయటికి వెళ్తున్నప్పుడు వెళ్ళిపోతాం. ఇంటి తాళాలు వెతుక్కోవాల్సినటువంటి పని లేదు. అలాగే ల్యాప్టాప్ తీసుకుంటాం అంటే అట్ ఏ ఫిక్స్డ్ ప్లేస్, అట్ ఏ షెడ్యూల్డ్ ప్లేస్, యాజ్ ఎన్ హ్యాబిట్యుయేటెడ్ గా ఎక్కడైనా ఒక చోట పెడితే అప్పుడు మనము దాన్ని ఎందుకు తగులుకొని ఉంటాం. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే అది కేవలము దాన్ని ఏం చెప్తున్నారు అని అంటే కాయేన మనసా బుద్ధ్య కేవలై అంటే ఇక్కడ ఏమన్నారు? మమత్వ వర్జితై, మమకారము వదిలిపెట్టి ఈశ్వరాయ ఏవ కర్మ కరోతి, ఈశ్వరుని కొరకే కర్మ చేస్తున్నాను. ఇక్కడ కేవలములో మమకారం వదిలిపెట్టి ఈశ్వరుడి శబ్దాన్ని తీసుకురమ్మన్నారు, ఈశ్వరుని తీసుకురమ్మన్నారు. ఎందుకంటే శబ్దము అని అంటే భగవంతుడి శబ్ద రూపంతో తెలుస్తాడు మనకి. మొట్టమొదట వినడము అనేటువంటి జరుగుతుంది. మనం మాట్లాడుతున్నాం, మనం వింటున్నాం.
ఈశ్వరుడు, భగవంతుడు, బ్రహ్మము మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం శబ్దము ద్వారా ఒక అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ కూడా పరమాత్మ ఒక ఒక శబ్దము ద్వారా, అంటే ఒక బోధ, ఈ బోధ అనేటువంటిది మౌన వ్యాఖ్య ప్రకటితం చేసి మౌనంగానే చెప్పారు, అంటే మనస్సులో దాని బోధ నిక్షిప్తం చేశారు, లేకపోతే శబ్దము ద్వారా నిక్షిప్తమైంది. ఏదో ఒక రూపంలో మనకు ఆ బోధ, అవగాహన అనేటువంటిది కలగాలి. ఆ అవగాహన కలిగినప్పుడు ఏమవుతుంది అంటే ఈ అజ్ఞానం తొలగుతుంది. అవగాహన రాహిత్యమే అజ్ఞానం అనుకున్నాం. ఎప్పుడైతే అవగాహన కలిగిందో, జ్ఞానం ఎప్పుడైతే సిద్ధించిందో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ అజ్ఞానం తొలగిపోతుంది. అప్పుడు కేవలము అనేటువంటిది అర్థం అవుతుంది అనమాట. ఈ కేవలము అనేటువంటిది అర్థం కాలేదు ఇంకా మనకి. కేవలము ఇంద్రియైరపి కేవల కాయేహి, అంటే కేవలము కాయము దాని పని అది చేసుకుంటున్నది, కానీ దాని యందు నా కర్తృత్వము లేదు అనేటువంటిది అర్థం అవట్లే. అందువల్ల ఏం చెప్తున్నారు, దాని ఇన్ దట్ ప్లేస్ ఈశ్వరార్పణం చేయమన్నారు. ఈశ్వరాయ ఏవ కర్మ కరోతి, ఈశ్వరుని కొరకే ఈ కర్మ చేస్తే. ఎప్పుడైతే ఈశ్వరునికి, ఎందుకంటే ఆత్మ అంటే ఏంటి, సాక్షి, దాని యందు ఏమీ లేదు, అది కేవలము ఉనికి మాత్రమే. ఆ ఉనికి తాలూకా, ఆ ఉనికికి మూలమైనటువంటి యందున్నది ఏమున్నది అని అంటే ఈశ్వర చైతన్యమే ఉంది, ఈశ్వర ప్రజ్ఞే ఉంది, ఈశ్వరుని తెలివే ఉంది. ఆ ఈశ్వరుని తెలివే నాయందు ప్రవర్తిస్తున్నది. ఆ తెలివి వల్ల ఈ సకల చరాచర జగత్తంతా కదులుతున్నది. ఆ కదలడానికి కారణమైనటువంటి ఈశ్వరీయ చైతన్యమే దీనికి మూలము. అందువల్ల ఆ ఈశ్వరునితోనే నాకు సంబంధం తప్ప ప్రకృతితో నాకు సంబంధం లేదు, మనసుతో సంబంధం లేదు అనేటువంటిది ఎప్పుడైతే మనకు అవగాహన అయిందో అది సహజ కర్మ అయిపోతుంది. అందువల్ల ఏం చేయాలి, ప్రతి కర్మయందు కూడా ఈశ్వరార్పణ బుద్ధి అనేటువంటి సహజముగా తీసుకొస్తే, ఎందుకంటే అంతటికీ మూలమునందు ఈశ్వరుడే ఉన్నాడు కదా అనేటువంటిది ఎప్పుడైతే తెలుస్తుందో అది మనకి సహజ కర్మ అవుతుంది. ఎప్పుడైతే కర్మ సహజం కర్మ కౌంతేయ, సహజమైనటువంటి కర్మ అవుతుందో అది ఏమవుతుందంటే అకర్త అయిపోతుంది, నైష్కర్మ్యం అయిపోతుంది. ఇందాక మనం అనుకున్నాం కదా, కర్మ బంధములో ఉంటుంది, చేస్తున్నాను, కర్తృత్వము, నేను నాది అనేటువంటి దాంట్లో ఉంటుంది. ఈ నేను నాది కాస్త ఎప్పుడైతే అక్కడ సంఘం లేదు, ఆ తర్వాత అందుయందు మమకారం లేదు, దాంతో అటాచ్మెంట్ లేదు, నేను చేస్తున్నాను అనేటువంటిది లేదు. 2 పాయింట్స్ ఇక్కడ. సంఘము లేదు, కర్తృత్వము లేదు. సంఘము కర్తృత్వము ఎప్పుడైతే లేదో దాంతో అటాచ్మెంట్ లేదు, దాని యందు మమకారము లేదు, మమత్వ వర్జిత అన్నారు కదా. సో మమకారము లేదు, చేస్తున్నాను అనేటువంటిది ఎప్పుడైతే లేదో అది కేవల కర్మ అయిపోతుంది. కేవల కర్మ అనంటే శ్వాస పీలుస్తున్నాం, శ్వాస పీలుస్తున్నావా దానంతటా జరుగుతున్నదా, గుండె కొట్టుకుంటున్నదా దానంతటా జరుగుతున్నదా. ఇప్పుడు మేఘాలు వర్షిస్తున్నాయి, ఇప్పుడు మేఘం వర్షించగానే మనం ఆ నీటి బొట్టు దగ్గరికి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎ డైలాగ్ విత్ దట్, ఆ మేఘం, అమ్మ మేఘం నువ్వు ఎంత అద్భుతంగా కురిసావమ్మా, నువ్వు అసలు కురవకపోతే మా పంటలే పండవు, మా పంటలు పండకపోతే మాకు అన్నమే రాదు, లేకపోతే మా అన్నం లేకపోతే మాకు పోషణే లేదు, నువ్వు చాలా అద్భుతమైన దాని, నీకు గుడి కడతాను, లేకపోతే నీకు మంచి పెళ్లిళ్ళు చేస్తాను, నీకు బాజా భజంత్రీలు చేస్తాను అని మేఘంతో వెళ్ళి మాట్లాడాడు అనుకోండి. మేఘాన్ని వీడు వెళ్ళి కొలవడం మొదలెట్టాడు అనుకోండి. మేఘం ఏముంటుంది, నామో నాయన అసలు నేను కుర్చినట్టుగానే నాకు తెలియదు, ఏదో సూర్యుడు ఉదయించాడు, దాన్ని అండాడు, ఆ నీరు ఆవిరైనట్టుంది, ఆ మేఘం అయింది కావచ్చు, ఆ మేఘం ఎక్కడో మళ్ళీ కొండకు గుద్దుకొనో లేకపోతే 2 మేఘాలు గుద్దుకొనో చల్లబడ్డాయి కావచ్చు, అప్పుడు నేను మళ్ళీ నీటి బిందువుగా మారానేమో. సో నేను నీరు ఆవిరైనప్పుడు నాకు తెలియదు, మేఘం అయినప్పుడు నాకు తెలియదు, నీటి బిందువు అయినప్పుడు నాకు తెలియదు, నేను కేవలము ప్రకృతిలో అంతర్భాగంగా నేను ఉన్నానంతే. నా కర్తృత్వం ఏముంది, నేను కురిసేదాన్ని కాదు, నేను ఏర్పడేదాన్ని కాను అని మేఘం మాట్లాడుతుంది కదా. సో అలాగా నా మనస్సులో కదలికలు వచ్చాయి, నా మనస్సులో ఆలోచనలు వచ్చాయి, నా మనస్సులో వచ్చినటువంటి ఆలోచనలు అలా జరుగుతున్నాయి. ఆ జరగడానికి సూర్యుడు ఎంత ముఖ్యమో ఈ ఆత్మ చైతన్యము, ఆత్మశక్తి నా మనస్సు కదలికకు అదే. అంతేగాని నాకు ఈ మనస్సుతో ఏం సంబంధం?
ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ యాజ్ ఏ సాక్షి ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ, విత్ ఇన్ మీ, అరౌండ్ మీ. వై షుడ్ ఐ బి ఎంటాంగిల్డ్? నాకెందుకు ఈ మమత్వము, నాకెందుకు ఈ కర్తృత్వము అనేటువంటిది అర్థమైతే, అంటే మేఘమును చూసి మనం నేర్చుకోవచ్చు. చంద్రుడు వెన్నెలు కురిపిస్తూ ఉంటాడు, అమావాస్య నాడు చీకటిగా ఉంటాడు. అమావాస్య నాడు ఏం మా చంద్ర బుద్ధి లేదా నీకు? అమావాస్య నాడు చీకటిగా ఉంటావేంటి? నిన్నేం ఎవడు చెప్పాడు? ఆ చక్కగా పండు వెన్నెలగా 24/7 365 డేస్ ఉండొచ్చు కదా నాయన. వెన్నెలను నేను కాదు, అమావాస్యను నేను కాను, సహజముగా జరుగుతూ ఉంటాయి. సహజమైనటువంటి కర్మల యందు కర్తృత్వాన్ని నాకెందుకు ఆపాదిస్తామని తిడుతుంది ఆ చంద్రుడు. కానీ మనం మాత్రం సహజమైనటువంటి కర్మలు లేవు, మన కర్మలకు మనమే కర్తృత్వం భోక్తృత్వం. నేను ఇది చేశాను, నా వల్ల ఇది జరిగింది అనేటువంటి దాంతో పట్టుకొని వేలాడి నానా బాధపడి, బెంగపడి, బాధపడి, బెదిరిపోయి, చికాకు పెట్టుకొని, అన్ని చింతలు మీద వేసుకొని నానా బాధపడుతున్నాం. అక్కడికి పరిగెట్టి ఇక్కడికి పరిగెట్టి అన్ని రకాలైనటువంటి బాధలు పడుతూ వీత రాగ భయక్రోధ అనేటువంటి కృష్ణుడు మొత్తుకున్నా మనకు అర్థం కాదు. సో చంద్రుడికి మనకు సంబంధం లేదు, వెన్నెలకి సంబంధం లేదు. అలాగే సూర్యుడి దగ్గరికి వెళ్ళారట. నాయన సూర్యుడా, అబ్బా నువ్వు పొద్దున్న వెలుగుగా, పొద్దున్నే ప్రకాశంగా నువ్వు ఎప్పుడైతే ఉదయించావో మా చీకట్లన్నీ పారద్రోలిపోయాయి, మాకు చక్కని అన్ని కురిపించావు, జీవజాలానికి అంతా పోషిస్తున్నావు, అన్నాన్ని అంతా ఇస్తున్నావు, వర్షాలని కురిపిస్తున్నావు, నీ అంతటి గొప్పవాళ్ళు లేడు, నువ్వే మాకు దైవము, నిన్నే పూజిస్తాము, ఈ చీకట్లని ఎల్లప్పుడూ నువ్వు తొలగి. సూర్యుడు అన్నట్ట. అసలు చీకట అంటే ఏంటని అడిగట. చీకటి ఏంటి అసలు, ఎప్పుడు చూపించు నాకు అని అడిగాట. చీకటి 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 ఎవరికి ఉంటుంది? చీకటి జీవుడికి ఉంటుంది, సూర్యుడికి ఉంటుందా చీకటి? సూర్యుడికి కర్తృత్వం ఉంటుందా? సూర్యుడికి భోక్తృత్వం ఉంటుందా? ఎందుకంటే కర్తృత్వ భోక్తృత్వాలు ఎవరికి ఉంటాయి? ఈ జీవుడికి ఉంటాయి, నేను చేసేవాడిని. కానీ ఎప్పుడైతే సూర్యుడు ఎలాగైతే వెలుగు నింపేవాడిగానే, తెలుసుకునేటువంటి వాడిగానే, ఎప్పుడు ఆ తేజస్సుగానే ఉంటాడో, అలాగే ఆత్మ చైతన్యమునందు నెలకొన్నటువంటి వ్యక్తికి ఈ చీకటి లేదు, వెలుగు లేదు. అంతా తెలివే, అంతా ఎరుకే. దట్ ఈస్ వాట్ ఐ యామ్. అప్పుడు కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. సో దట్ ఈస్ వాట్ దట్ సన్ ఎక్స్టర్నల్ గా బాహ్య జగత్తునందు ఏ సూర్యుడైతే వెలుగుతున్నాడో, ఏ చంద్రుడైతే వెలుగుతున్నట్టుగా కనిపిస్తున్నాడో, ఏ అగ్ని ద్వారా వెలుగైతే ఉందో, సో వీటన్నిటికీ వెలుగునిచ్చేటువంటి వాడు నేను, నా చైతన్యము. ఈ చైతన్యమే, ఈ ఆత్మ చైతన్యము లేకపోతే జగత్తుకి ఉనికే లేదు. అది మనం పట్టుకోగలగాలి. ఈ ఆత్మ చైతన్యము, ఆ చైతన్యము సమక్షములో, ఆ చైతన్య సాక్షిగా జగత్తంతా పనిచేస్తున్నది. దేహమునందు ఇంద్రియాదులన్నీ పనిచేస్తున్నాయి, మనస్సు అంతా పనిచేస్తున్నది. అది కేవల ఇంద్రియైరపి, అది కేవలము ఇంద్రియైరపి. రామకృష్ణ పరమహంస దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. అందుకనే ఈ కేవల ఇంద్రియైరపి అని అంటే దానికి 2 యాంకరింగ్ పాయింట్స్ చెప్పుకున్నాం మనం. కేవల ఇంద్రియైరపి అర్థం చేసుకోవాలంటే దీనికి సమస్తమునందు మూలమున్నటువంటి భగవంతుడు, ఈశ్వరీయ చైతన్యమే. ఈ ఈశ్వరీయ చైతన్యమే ఆత్మ చైతన్యముగా భాషిస్తున్నది. ఈ ఆత్మ చైతన్యము హృదయములో నెలకొని ఉన్నది. ఈ హృదయములో ఉన్న ఆత్మ చైతన్యము సాక్షి చైతన్యము యందు, దాని ద్వారా కేవలము కర్మలు దేహమునందు, మనస్సు యందు, బుద్ధి యందు, మన ఇంద్రియముల యందు జరుగుతున్నాయి. అంటే వీటి శక్తులకు మూలమైనటువంటి కారణము ఈశ్వరీయ శక్తి అనేటువంటిది ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు కేవల ఇంద్రియైహి అనేటువంటిది అర్థమవుతుంది. కేవలై ఇంద్రియైరపి కాయేన మనసా బుద్ధ్వా అనేటువంటిది తెలుస్తుంది. దీనికి ఏం చెప్తారంటే, ఒక అద్భుతంగా మనం అప్పుడు ఈశ్వరార్పణ బుద్ధి అనేటువంటిది ఎలా అలవాటు చేసుకోవాలంటే, ఒక చిన్న అమాయకుడైనటువంటి ఒక యువకుడు ఉన్నాడు. అమాయకుడైనటువంటి వాడు, ఏదో వాడు పాపం ఈ బట్టలు నేసుకొని ఏవో వాడి జీవనాన్ని చేసుకుంటున్నట్ట. సో ఆయన ఒకసారి ఎప్పుడు వాడు మామూలుగా వడుక్కుంటూ ఉంటాడు, వాడి బట్టలు నేతగాడు బట్టల్ని నేసుకుంటూ అలా ఉంటూ ఉంటే, ఒకసారి ఎప్పుడు సాయంత్రము ఆ దొంగలు ఎవరో వచ్చి, విని ఉంటారు కదా, సో దొంగలు వచ్చి ఆ రాజుగారి ఖజానాలో ఆ నగలన్నీ కూడా దొంగలించి వాళ్ళు బయటకు వస్తున్నప్పుడు ఈ లోపల రాజభట్లు వచ్చి పట్టుకొని వెంట పడుతుండేసరికి వాళ్ళు ఏం చేశారు,
ఆ ధన మూటను తీసుకొచ్చి ఈ వీడు నేతగాడు ఉన్నాడు కదా, నేతగాడి చేతిలో పడేసి వాళ్ళు పారిపోయారు. ఈ రాజభట్లు వచ్చి వీడు దొంగ దొరికాడు, ధనం కూడా దొరికింది కాబట్టి రెండు పట్టుకొని వీడిని బంధించి తీసుకెళ్లి రాజుగారి ముందు పెట్టారు. సో రాజుగారు పెట్టగానే చూశారు, ఏంటి ధనం నీ దగ్గర ఉందా? వీడి దగ్గరే ఉంది. వీడు అక్కడ వెంటనే దొరికాడు, మేము వెంటబడుతుంటే దొరికాడు. సో అందువల్ల వీడిని బంధించండి, వీడిని తీసుకెళ్లి చెరసాలలో వేయండి, వీడికి కారాగార శిక్ష వేయండి అని చెప్పారు. సో పక్కనే ఉండేటువంటి మంత్రి, ఉండండి మహారాజా విచారిద్దాము అసలు ఏం జరిగింది అని అంటే వాడిని విచారిస్తే ఆయన అడిగారట, ఏంట్రా బాబు ఏం చేసావు, నువ్వు దొంగతనం చేసావు అంటే, ఏవో బాబు నాకేం తెలుసు, నేను ఎప్పుడో పొద్దున్నే వెళ్ళి పత్తి తెచ్చుకుంటాను, ఆ రాముడి ఆజ్ఞ వల్ల నేను పత్తి తెచ్చుకుంటాను, ఆ రాముడి అనుగ్రహంతో ఆ పత్తిని నేను దారంగా చేస్తాను, మళ్ళీ ఆ రాముడి అనుగ్రహంతో ఆ దారాన్ని మళ్ళీ నేను శుభ్రంగా వస్త్రాలుగా నేర్చుకుంటూ ఉంటాను, మళ్ళీ ఆ రాముడి అనుగ్రహంతో ఆ నేసినటువంటి వస్త్రాలని నేను మళ్ళీ తీసుకెళ్ళి అలా అమ్ముకుంటూ ఉంటాను, మళ్ళీ దాంతో వచ్చినటువంటి దాన్ని ఆ రాముడి అనుగ్రహంతో నేనేదో వండుకొని తింటూ ఉంటాను. నిన్న ఎవరో వచ్చారు, ఆ రాముడి అనుగ్రహంతో దొంగలు వచ్చారు, నిన్న వచ్చినటువంటి వాళ్ళు ఎవరో ఆ రాముడి అనుగ్రహంతో ఆ డబ్బుల్ని అవి ఏమిటో తెలియదు ఆ మూటను నా చేతిలో పెట్టారు, మళ్ళీ పెట్టిన తర్వాత రాముడి అనుగ్రహంతో ఈ ఎవరో రాజభట్లు వచ్చి నన్ను పట్టుకున్నారు, మళ్ళీ ఆ రాముడి అనుగ్రహంతో వాళ్ళు ఏదో నన్ను బంధించి ఇగో మీ దగ్గర తీసుకొచ్చారు, రాముడి అనుగ్రహంతో నన్ను కారాగారంలో వేశారు, రాముడి అనుగ్రహంతో నన్ను మీరేమో రేపు మళ్ళీ శిక్ష వేస్తున్నారు, అంతా రాముడిదయ్యా, ఏం జరుగుతుందో అంతా రాముడి అనుగ్రహమే, నేనేం చేస్తున్నానా, నా వల్ల ఏం జరుగుతున్నదా అన్నాడు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైహి ఇంద్రియైరపి. ఎప్పుడైతే ఈ మనకి ఈశ్వరార్పణ బుద్ధి అనేటువంటిది అర్థం అవుతుందో, మమత్వవర్జితే, అందులో మమకారం లేదు, కర్తృత్వం లేదు, ఎలాగైతే నేతగాడికి మమకారం లేదో కర్తృత్వం లేదో, మమత్వవర్జితే ఈశ్వరాయ ఏవ కర్మ కరోమీతి. ఆ ఈశ్వరుడు అనుగ్రహం వల్ల మనం మాట్లాడుతున్నాము, ఈశ్వరుడు అనుగ్రహం వల్ల తింటున్నాము, ఈశ్వరుడు అనుగ్రహం వల్ల అజీర్ణం అవుతున్నది, ఈశ్వరుడు అనుగ్రహం వల్ల కష్టాలు వస్తున్నాయి, ఈశ్వరుడు అనుగ్రహం వల్ల సుఖాలు వస్తున్నాయి, ఈశ్వరుడు అనుగ్రహం వల్ల నడుస్తున్నది అనేటువంటిది ఎప్పుడైతే మనకు అర్థమైందో, జ్ఞానేన, ఎప్పుడైతే ఆ జ్ఞానం అనేటువంటి సిద్ధమైందో, యోగిన కర్మ కుర్వంతి, ఆ జ్ఞానంతో యోగులు కర్మ కుర్వంతి. అది యోగి అని అంటే జ్ఞాని, అది ఆ యుక్తుడైనటువంటి వాడు, అది కూడినటువంటి వాడు, అది భగవంతునితో కూడడము అని అంటే, భగవత్ సాక్షాత్కారం అనంటే అది యోగత్వ సిద్ధి. ఆ యోగత్వంతో ఉండేటువంటి యోగి ఎప్పుడైతే కర్మలు చేస్తాడో, యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్వ ఆత్మశుద్ధయే. ఎప్పుడైతే ఆత్మశుద్ధి, అంతఃకరణ శుద్ధి అయిందో జ్ఞానం వికసిస్తుంది, తెలుస్తుంది. అప్పటి వరకు రాంగ్లీ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్, వి అండర్స్టాండింగ్ ఇన్ ఎ రివర్స్ వే. ఎవ్రీథింగ్, వాడు నన్ను ఎందుకు తిట్టాడు, వాడు నన్ను ఎందుకు పొగిడాడు, వాడు నన్ను ఎందుకు పొగట్టం లేదు, వాళ్ళు ఎందుకు నాకు పద్మశ్రీ ఇవ్వటం లేదు, వాళ్ళు నన్ను ఎందుకు గుర్తించడం లేదు, నన్ను ఎందుకు ఇంకా సమాజం బాగా గొప్పవాడిగా గుర్తించబట్టం లేదు, లేకపోతే నన్ను ఎందుకు అనదొక్కేస్తున్నారు ప్రజలందరూ, నేను ఎందుకు అనుకున్నవన్నీ అవటం లేదు, వై కర్తృత్వ, వై భోక్తృత్వ, వై మమకార, వై అహంకార అనేటువంటిది యోగిన కాదు. కాబట్టి మనం యోగంలో ఇంకా స్థిరపడలేదు కాబట్టి, సో ఆ యోగమునందు అత్యంత త్వరలో అంటే ఇమీడియట్ గా, ది మూమెంట్ ద సన్ టర్న్స్, దట్ ద డార్క్నెస్ విల్ ఫ్లైస్ అవే, ద డార్క్నెస్, ఆల్ ద లైట్స్ డు లైట్ దెమ్సెల్వ్స్, ఆల్ ద డోర్స్ డు ఓపెన్ దెమ్సెల్వ్స్. యోగానంద గారు రాస్తారు, ఆల్ ద లైట్స్ డు లైట్ దెమ్సెల్వ్స్, ఆల్ ద డోర్స్ డు ఓపెన్ దెమ్సెల్వ్స్, డార్క్నెస్ లైక్ ఏ డార్క్ బర్డ్ ఫ్లైస్ అవే, ద డార్క్నెస్ ఆఫ్ ignorance, ద డార్క్నెస్ విల్ ఫ్లైస్ అవే, యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్వా ఆత్మశుద్ధయే, కాయేన మనసా బుద్ధ్వా కేవలైహి ఇంద్రియైరపి. సో కర్మయోగులు ఫలాసక్తిని విడిచిపెట్టి అంతఃకరణము శుద్ధమగుట కొరకై కేవలమైన అంటే మమకారము లేని దేహముతో, మనస్సుతో, బుద్ధితో, ఇంద్రియములతో కూడా కర్మలను చేసెదరు అని శ్రీకృష్ణ పరమాత్మ ఆ కర్మయోగము ఉత్కృష్టమైనటువంటి స్థితి గురించి అర్జునులకు మళ్ళీ ఈ శ్లోకంలో ఉపదేశించారు. సో దీన్ని అర్థం చేసుకొని, దాన్ని మననం చేసుకొని, దాని యందు స్థిరపడాలి అనేటువంటిది మనం ఆ ఈశ్వరుని ప్రార్థిస్తూ మనం వాళ్ళకి ఆపుదాము. హరి ఓం. ఓం తత్సత్.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం ఓం ఓం. జై గురు. Let us be silent for a moment. Oh.